విశాఖ ఎయిర్పోర్ట్ కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేరుకున్నారు. విమానాశ్రయంలో వైఎస్ షర్మిలకి మహిళలు హారతులు పట్టారు. వైఎస్ షర్మిలకి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల కోసం పోరాటం చేస్తానని, తిరుపతి లడ్డు వివాదంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఫస్ట్ కోరిందే కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. ఈరోజు గాంధీ గారి జయంతి ఇక్కడ విశాఖపట్నంలో మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించడానికి, తర్వాత స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వేల మంది మా భవిష్యత్ ఏమిటి అని ఆందోళన చెందుతున్నారు. వారి తరఫున కూడా మాట్లాడడానికి, పోట్లాడడానికి అవసరమైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఈరోజు వైజాగ్ రావడం జరిగింది. మేడం, ఈ తిరుపతి లడ్డు విషయము ఎందుకంటే సెక్టు విచారణ కూడా ఆపమని చెప్పారు కదా, దాని గురించి అదే మాట్లాడుతున్నా. సుప్రీంకోర్టు తీరు చూస్తుంటే సుప్రీంకోర్టు రాష్ట్రం చేస్తున్న సిట్టు దర్యాప్తు సరిపోదు, కేంద్ర దర్యాప్తు జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు మూడు ఉన్నట్లు అర్థమవుతుంది. కానీ మీకు జ్ఞాపకం ఉందో లేదో, అందరికంటే ముందు లడ్డు కల్తీ విషయం బయటపడిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని మొట్టమొదట అడిగింది మేమే, కాంగ్రెస్ పార్టీ. సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని కాంగ్రెస్ పార్టీ యూనియన్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసింది. ఆ తర్వాత గవర్నర్ గారిని కూడా కలిసి వారు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రయత్నించాలని అడగడం జరిగింది. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కూడా సుమోటో కింద